ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ స్కూల్స్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. చిలకలూరిపేట, పెదనందిపాడు రోడ్డు బ్రాంచ్ల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసి అదరహో అనిపించారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ నుండి శ్యామలానగర్లోని వికాస్ స్కూల్స్ వరకు విజయ శంఖారావం ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ మాట్లాడుతూ సుహానా ఆషిఫా 595 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచిందని కొనియాడారు. అదేవిధంగా రేణు నాగసాయి 593, నిత్య చైతన్య 593, యుక్త శాలిని 590 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. కేవలం 130 మంది విద్యార్థులతోనే తాము మరెన్నో ర్యాంకులు సొంతం చేసుకున్నామని అన్నారు. నిన్న ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో వికాస్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 595 మార్కులతో వికాస్ స్కూల్ హైయెస్ట్ మార్క్ చిలుకూరుపేట టౌన్ ఫస్ట్. అలానే గుంటూరులో కూడా నాకు తెలిసిన వరకు కూడా ఈ ఏరియాలో కల్లా హైయెస్ట్ మార్క్ ఇదే. ప్రస్తుతం మన శ్యామలానగర్ సరౌండింగ్లో ఉన్నాం. ప్రస్తుతానికి ఈ ఏరియాలో ఉన్న హైయెస్ట్ మార్క్ అయితే ఇది 595 మార్కులు. అలానే నెక్స్ట్ హైయెస్ట్ 593, నెక్స్ట్ మళ్ళీ 593, 590, అంటే 590 పైన నలుగురు విద్యార్థులు మన విద్యార్థులు మార్కులు సాధించారు. ఇది 130 మంది విద్యార్థులతో సాధించిన విజయం మార్కు. అంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ మొత్తం 10th క్లాస్ పిల్లలు 130 మంది. ఆ 130 మంది విద్యార్థులతోని నేను ఈ నెంబర్స్ అన్ని చెప్తున్నాను. అలానే 580 పైగా సాధించిన విద్యార్థులు మన దగ్గర 15 మంది అండి. 570 పైన 28 మంది, 560 పైన 39 మంది, 550 పైన 52. అంటే 130 మందిలో 52 మందికి 550 పైన వచ్చింది. అలానే 500 పైన 95 మందికి. అంటే రాసిన ఎగ్జామ్ రాసిన ప్రతి నలుగురిలో ముగ్గురికి 500 పైన మార్కులు వచ్చాయి అన్నమాట మన స్కూల్లో. అలానే కంప్లీట్గా 100% పాస్ అయ్యారు. 130 మంది ఎగ్జామ్స్ రాస్తే 130 మంది పాస్ అయ్యారు. పర్టికులర్గా మీరు చూస్తే మన దగ్గర మ్యాథ్స్లో 138 మందికి వచ్చాయి. అండ్ ఈవెన్ తెలుగులో కూడా అండి 12 మందికి వచ్చాయి. సోషల్లో 22 మందికి వచ్చింది. ఇలా కంప్లీట్గా సబ్జెక్ట్స్ పరంగా చాలా స్ట్రాంగ్గా, అంటే మన దగ్గర స్కూల్లో ఒక సిస్టమేటిక్గా షెడ్యూల్ డిజైన్ చేసుకొని ఇటు 10th క్లాస్లో మార్కు పరంగా అయినా లేదు ఇటు ఐఐటి ఫౌండేషన్ అయినా కూడా ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ తయారు చేసుకొని సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టుకుంటా వర్క్ చేస్తామండి మన వికాస్ స్కూల్లో. ఎందుకంటే మనము 10th క్లాస్ చెప్పేది ఖచ్చితంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా మనం చెప్పేది 2.5 months నుంచి 3 months. డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మన స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. రోజుకి ఐఐటి ఫౌండేషన్ 7:30-8 గంటలు మేము వర్క్ చేసుకుంటానే ఓన్లీ ఒక 2 to 3 hours మేము డిసెంబర్ ఎండింగ్ దాకా స్టేట్ సిలబస్కి అలాట్ చేయడం జరిగింది 10th క్లాస్. ఆ తర్వాత ఉన్న 2.5 monthsలోనే సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి రిజల్ట్ అనేది మేము సాధించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి 10th క్లాస్ రిజల్ట్కి ఒక మంచి వేదిక మాత్రం వికాస్ స్కూల్ మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతానండి. సో ఈ విజయానికి కారణమైన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ రిజల్ట్ రావడానికి కారణం మా స్టాఫ్ అండి. మేము ఎలా అయితే కష్టపడతామో, నేను మా టీం, మా ప్రిన్సిపల్స్ ఎలా అయితే కష్టపడతాం అంతకంటే మించి టీచర్స్ బాగా కష్టపడతారు. లేకుండా 4:30 ఫోన్ కాల్స్ చేయటం, సిన్సియర్గా 10th క్లాస్ మీద ఆదివారం కూడా వర్క్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్లే ఇంత గొప్ప రిజల్ట్ అనేది సాధ్యమైంది.